అంటే మీరు పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి బడ్జెట్ లేదనేది వాళ్ళ వాదన. అప్పులు మేము లెక్కలతోటి సహా చెప్పినాము. వచ్చిన సంవత్సరంలోనే దాదాపుగా 1,00,000 కోట్లకు సంబంధించిన అప్పులు ఈయన చేసిండు. ఈయన ఏం చేసిండు అంటున్నాం మేము. 1,00,000 కోట్లు మేము 10 సంవత్సరాలు పాలిస్తే 6,00,000 కోట్లు చేయించారని వీళ్ళే చెప్తున్నారు కదా. 10 సంవత్సరాలు పాలించారు. ఇప్పుడు వచ్చిన సంవత్సరంలోనే గిన్నె చేసిండు. నువ్వు కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కట్టిండన్న, కేసీఆర్ అప్పు చేసి మిషన్ భగీరథ ఇచ్చిండన్న, కేసీఆర్ అప్పు చేసి రైతు బంధు ఇచ్చిండన్న, కేసీఆర్ అప్పు చేసి రైతు బీమా ఇచ్చిండన్న, కేసీఆర్ అప్పు చేసి పెన్షన్లు 2,000 రూపాయలు ఇచ్చిండన్న, కేసీఆర్ అప్పు చేసి చాలా రకాల సంక్షేమ పథకాలు ఇచ్చిండన్న. ఈయన 1,00,000 కోట్లు అప్పు చేసి ఏమి ఇచ్చిండన్న? ఎక్కడ ఎంతమందికి అయింది? రైతు రుణమాఫీ కూడా ఎట్లా చేసినావు నువ్వు? దాదాపుగా రెండు దఫాలుగా రావాల్సిన మాకు రైతు బీమా రైతు భరోసా అని ఆపి నువ్వు రైతు రుణమాఫీ చేసినావు. అదే కేసీఆర్ గారు ఉంటే మాకు వచ్చు కదా ఆల్టర్నేట్గా. నువ్వు చేసేది ఏందా? అది కూడా నువ్వు ఎంతమందికి చేసినావు? వీళ్ళకి సంబంధించిన మంత్రులే ఒకడు 70% అంటాడు, ఒకడు 40% అంటాడు. రేవంత్ రెడ్డి వచ్చేమో 100% అయింది అంటాడు. 100% అయిందా? ఇదే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు సవాల్ ఇస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. 100% ఎక్కడ అయింది? నీ యొక్క కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఊళ్ళల్లో తిరుగుదాం, చూపెట్టు, నేను రిజైన్ చేస్తా, రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మరి ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? నీకు కేటీఆరే నిన్ను అడుగుతుండు కదా, పొద్దున్న లేస్తే ప్రశ్నిస్తుండు కదా, హైడ్రా మీద అడుగుతుండు. 10 సంవత్సరాలు విపక్షాల మాట పట్టించుకున్నప్పుడు సంవత్సర కాలంలో అధికార పార్టీ మాట విపక్ష మాటలు వాళ్ళు ఎందుకు అన్న? మాకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చిండు అన్న. వాళ్ళకు కూడా ప్రజలు ఇచ్చారు కదా. మేము అడగాల్సిన బాధ్యత మాదా కాదా? వాళ్ళు కూడా ఇంట్లో పండుకొని ఇయ్యలేదన్నా. అప్పుడు వాళ్ళు కూడా అడిగలేదు కదా. ఏం అడిగిల్లు? విపక్ష పార్టీ వాళ్ళు కూడా అడిగలేదు, వాళ్ళ పాత్ర పోషించాలి కదా. మా యొక్క వాళ్ళని పట్టించుకోలేదు కదా, వాళ్ళ సవాళ్ళని మీరు కూడా పట్టించుకోలేదు. మేము వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము జనాలను పట్టించుకుంటాం భయ్. మేము జనాలను బట్టి వాళ్ళ జనాలను పట్టించుకోకుండా అన్న రైతు బంధు పలానా టైంకి రెగ్యులర్ గా పోతుందా లేదా అనేది కేసీఆర్ చూసుకుంటాడు. అప్పుడు పెన్షన్ పలానా టైంకి చేరుతుందా లేదా, ఓకే. అదేవిధంగా మహిళలకు కావాల్సిన ప్రతిదీ సంక్షేమ పథకము జనాలకు అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఒక్క అభ్యంతరం లేకుండా, ఏం లేకుండా జనాలకు చేరుతుందా లేదా అనేది చూసుకున్నారు. వీళ్ళు హామీలు ఇచ్చిళ్ళు, అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు అలవిగా అనే హామీలు ఇచ్చి. ఇలా నేను స్ట్రైట్ గా ఒక మాట అడుగుతా. 365 రోజులైంది, 100 రోజులలో హామీలు అమలు చేయాలి, చేయలేదు. ప్రభుత్వం అట్లనే నిల్చుంది. మరి ఇది మీ తప్పే కదా, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన బాధ్యత లేదా? ఎందుకంటే ప్రభుత్వం ఎలాగో చేయట్లేదు. మేము కూల్చే ప్రయత్నం మేము చెయ్యమన్నా. రేవంత్ రెడ్డి గద్దదించే ప్రయత్నం చేయాలి కదా బ్రదర్. మేము చెప్పేది రేవంత్ రెడ్డి అనేటోడు మంచిగా ఇంకా 4 సంవత్సరాలు పరిపాలించాలి తెలంగాణ రాష్ట్రాన్ని. ఎందుకు? మేము ఈయన 4 సంవత్సరాలు పరిపాలిస్తే గుర్రం ఏదో గాడిదేదో వెళ్తుందన్నా. అంటే ఇప్పటి వరకు గురుకులలో అప్పుడు ఒక 200 మంది చచ్చిపోవాలని ఆలోచన. అంటే కూల్చమంటావా? ఎట్లా కూల్చాలి? ఎవరు కూల్చాలి? ముఖ్యమంత్రి మార్పు రానియాలి కదా. ఎట్లా విపక్షమే కదా చేయాల్సింది. మాకు సంబంధించిన 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 10 మందిని గుంజుకున్నావు నువ్వు. ఇంకేం కూల్స్తాం మేము? మాదే కూల్చడానికి నువ్వు ట్రై చేస్తాను. మాకు సంబంధం లేదు, మేము కూల్చాం, వీడే పరిపాలించాలి. కాకపోతే సంక్షేమము బరాబర్ రూట్ లో పరిపాలించాలని మేము అడుగుతాము. అర్థమైందా? గురుకులాలకు సంబంధించిన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావద్దంటే సలహా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్లా నడపాలంటే ఏం సలహా ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది అని అంటే, నువ్వు ఇచ్చిన హామీలు నీతోటి శాత కాదు. కేసీఆర్ ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిండో వాళ్ళనే సక్రమంగా నువ్వు నడుపు. సరిపోతుంది, అది సరిపోతుంది. చాలు, జనాలు హ్యాపీగా ఉంటారు, చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అది సరిపోతుంది. రైతు బంధు ఇవ్వన్నా, 24 గంటల కరెంట్ ఇవ్వన్నా, నీళ్ళు ఇవ్వన్నా, ఇంకేం కావాలన్నా జనాలకు అది సరిపోతుంది. ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేవు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే నువ్వు ఇచ్చిన అంటున్నావు, డబ్బా కొట్టుకుంటున్నావు, నీతో కాని పని. కాబట్టి నువ్వు ఇవ్వాల్సినవి ఏదైతే ఉంటాయి, ఆల్టర్నేట్ ప్రాసెస్, అది ఆల్టర్నేట్ జరిగే ప్రాసెస్ను కంటిన్యూ చేయి. అప్పుడైనా నిన్ను ఒప్పుకుంటారు కావచ్చు జనాలు. కానీ ఈయన ఎప్పుడు చూస్తే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి, రైతు బంధు వద్దు, కేసీఆర్ కాళేశ్వరం వద్దు, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ కుసంస్కారం అంటారు చూడు, ఆ సంస్కారహీనుడు ఈ రేవంత్ రెడ్డి ఇలాంటి పరిపాలన చేస్తుండు. కాబట్టి రేపటి రోజున జనాలే తిరగబడతారు, నిలబడతారు, కొట్లాడతారు, కలబడతారు, ఈయనను ఉరికించి కొడతారు భయ్. నువ్వు అబ్జర్వ్ చేసినావు అన్న, నువ్వు శ్రీలంకలో కేంద్ర మంత్రులు సైతం అండర్వేర్ల మీద ఉరికిచ్చిలు జనాలు. దేనికి ఉరికిచ్చిలన్న? కట్టలు తెంచుకుంటుంది. అప్పుడు మన యొక్క ఏమంటారు పేషెన్స్ కట్టలు తెంచుకున్నది అనుకో, ఆ పరిణామం నెలకొంటుంది. ఇక్కడ కూడా నెలకొంటుంది. నువ్వు ఎందుకు తొందరపడతావు అన్న? నువ్వు అస్సలు తొందరపడాల్సిన అవసరమే లేదు. మేము అడుగుతూ ఉంటాము, ప్రధాన పక్షంగా జనాల జాగృతం చేస్తాము, అన్ని వర్గాలు.
కార్మికులు, కర్షకులు, రైతులు